హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ఊరిలో అందరు చెప్పులు తెచ్చి నా మెడకెచ్చి నా మెడకెందుకు నా పిల్లమాట దేవత దేనికిరా అంతేరా? ఏమిరా ముస్తానంటే కొడుక, నువ్వు ఇంకోసారి కనుక నా ఊరు చేసి రాగి లాంటివి అనుకో, నా భార్యను మాకు చెప్తారు కొడతా దొంగలంటే కొడుకు చెప్తారు కొడతా ఆడకలే అనుకుంటాను. నువ్వు మా అమ్మ అంటే మంచిగా వదులుతాను అమ్మ. అలాంటి ఇలాంటివి ఆడపడుతుంది కాదండి. కూడా తెలుగుతో ఇంగ్లీష్ పర్రా మొత్తం చూస్తానేంద్రా ఓర్వా ఇటు చూస్తానేంద్రా పోరా, ఇక్కడ ఎందుకుంటాను పోరా ముసలంజ కొడుక పోరా. పోబుద్ది ఎదురా పోబుద్ది కాకపోతే నా భార్య ఎడమకా చెప్తూ కొడతా దొంగలని మొక్క మీకలు చూడతా చూడు నాలుగు జనం వస్తా చూడు మొత్తం పోరా పోరా. నువ్వు పోవే, నువ్వు పెట్టులో అని అప్పటికీ ఇప్పటికి అన్నారవ్వా. మరి పోయి వచ్చే మొగోడికి ఇంటికన్నా ఆడి ఒక్క రెండు మూడు చెప్తాం కానీ ఆడి మొగోడే పట్టించుకుంటారు అట్లే అవ్వా. చెప్పుడు మాటకి ధర్మరాజు అయిపోయిందట. అవి అటువంటి కనుక భార్య మాటలు పట్టుకుని ఇంటికి తండ్రి ఇళ్ళగొచ్చింది. కొడుక అవలేని పిల్ల అంటే కొడుకొని పాలన పోయే రాదు కనుకనేమి పిల్లెత్తుకొని కనుక రాను ఎప్పుడు ఊళ్ళో ఏరవచ్చిండే అమ్మా. ఊళ్ళో ఏరవచ్చి కనుకనే కుమ్మరి మళ్ళీ ఇంటి పోయి కుమ్మరి దండం పెట్టిండే అమ్మ. అయ్యా కుమ్మరైనా అడిగిన, అయ్యా కులాన మీరు రాజులు, మీకేం కట్టం వచ్చిందా, ఏం బాధ వచ్చిందా, మీరు కులాన్ని రాజులే కుమ్మరి అడిగితే, అయ్యా నా కరవ తక్కువ అయ్యా నీ ఇంటి ఏదో వచ్చినా నీ ఎందుకో రాలేదు అయ్యా. ఒక్క శిల్పకారం తిత్తే అయ్యా ఈ ఊళ్ళో అడక తింటున్నాడే. అవో దొంగతనం చేస్తే నాదుకు, లంగతనం చేస్తే నాదుకు, చిప్పు పట్టి అడక తింటే నాదుకుండదే అవ్వా. అంటే కుమ్మరే చిప్ప కడుపు చేతిలో పెట్టిండే, అయ్యి అడక తిరిపో అన్నడే. ఓ దాన వేసే ఓ తల్లు రాలా, దాన వేసే తల్లు రాలా, దానమున్నా ఎయ్యలేరా అవ్వా. దాన కరత తల్లి తాగబోదు, ఉదుముల్లే ఆగబోదు, సట్ల పడ్డా నాడి గీత కట్టబడ్డా తప్పబోదు, దాన వల్ల ఎత్తు తల్లి కర్ణ మల్ల దూరం అవే అవ్వా. నేను రాజునింటా పుట్టినాను, పుచ్చపోగాతో వచ్చినాని అవ్వనారా. నేను కట్టవచ్చి అవ్వ మీ ఇళ్ళ పోనీ ఏర వచ్చినావా, దాని వాడు చిప్పవాడుకోడు వచ్చిండే అమ్మా. దాన వల్ల ఎత్తుకుంటే కర్మ మల్ల దూరం వేరవా. రామ రామ రఘు రామదేవ అయ్యో రామ అయ్యో రామ, చూడరా ఎంతకెళ్ళి చూసినా ఆడుకుంటా ఆడుకుంటా వస్తాల్లోకి వెళ్ళి పోతల్లి చూసి అయ్యా ఇలా ఎంతైనా కదా మొక్క చూసేవాళ్ళే కాలు సేకరిస్తే పూలమ్మ చూడే కట్టలే మా కాలం వచ్చింది అయ్యా అనుకుంటే ఇలా చూస్తాను. అన్నం పెట్టకుండా అన్నం పెట్టి ఇల్లు చూస్తారంటారమ్మా. వచ్చినది వర్రపాడు చేరుకున్నా చెట్టు కింద, అయ్యా పట్టువని ఓతల్లి పాప 100 రూపాయల కనకలలో వేసింది. తల్లి ఎంత నోవినాదో బ్రహ్మ ఎట్లా రాసినాదో, పైసలు లేకుండా ఎంతనే కానీ కమ్మలేసి దిమ్మ వంచుకోలేమా.
దొంగలే కాలు శకరమ్మ చెప్పులమ్మ తోట కట్టెలమ్మ కలన్నాడు ఒళ్ళె కట్టిన కొంగు దాపుకున్నాడు అయ్యా పాపమాని ఒక తల్లి 10 రూపాయలేసినాగా రామ రామ రఘు రామదేవ అయ్యో రామ అయ్యో దాన వల్ల ఎత్తరానే కరవ వల్ల తల్లి ఎంత నోవినాడు బ్రహ్మ ఎత్త రాసినాడు బ్రహ్మ రాసిన రాతకైనా మారగీత లేకపాయే గుప్పు చింతలు చూసినావా గుర్తు పైన నెప్పినావా ఈ యాదగిరి గుట్ట పైన అవునుకోని తల్లి నడిచినావా రాజులింట పుట్టినాను పుచ్చపోగాతో వచ్చినాది ఓ పైసలే తలకరికి ఇందుకేవేమో అరే రామ రామ రఘు రామదేవ అయ్య రామ అయ్య రామ రాజుగలిగా రోజు ఊరి వచ్చి కలిగి వాళ్ళతో ఉండడే అమ్మ తల్లి ఎంత నోనాడు అమ్మ ఎట్లా రాజుగాడు అటువంటి రాజు కలిగిన ఊళ్ళో ఏడవచ్చాను పడుకోని కలిగిన తల్లికి ఇష్టమా బిడ్డ వచ్చావా అరే జయ నంద జయ నంద తల్లికి ఇష్టం అయ్యో దానాడు కోరికరికి రాండానికి జెండగా జమ్ముడి సిద్ధ కలగలిగి పిల్లలు అత్తాడమ్మా రాజుగారికి సుమతిల మహారాజుగారికి దేవి జెండగది కల ముడి సిద్ధ కలగని ఉగారు పిల్లారమ్మా పిల్లలు 6 గంటకి ఏడాది పిల్లలే ఏడాది 1 2 ఏళ్ల పిల్లలు 2 3 ఏళ్ల పిల్లలు పెరిగిందే అమ్మ అంటే పొద్దు లేదు పిల్లలు తడిపెట్టి తానం పోతాను బతికేస్తాడు అంటే పిల్లగా 4 ఏళ్ల పిల్లలు పెరిగిందే అమ్మ 4 ఒకటమ్మ 5 ఏళ్ల పిల్లలమ్మ 6 పిల్లలు 3 పిల్లలు సంబరపడతా ఉన్నాడే అమ్మా పిల్లలు పోయి బల్లెత్తను చక్కని చదువులు చదువుకుంటాను చక్కని చదువున్నది ఆ తండ్రి చేత అన్నది ఏంటో జెండగద్ద మండి చేత అక్కడ అడకచ్చుకొని సాదుకుంటాను ఈడుకు 20 ఏళ్ల పిల్లలు వెలగబెట్టరా అయ్యో హారీలో పట్టు వేసిన
అయిన వాళ్ళు నలవోస ధరకట్టు పేగని మిసకట్ట వస్తాను అడవిలో చూడు ఆటగాళ్ళతోటేనమ్మ ఆటగాళ్ళతోని ఆట కడతాను పాటగాళ్ళతోని పాట కడతాను అడిలో చూడే గంగమ్మ గంగమ్మ ఆడపిల్ల చూడు ఆటలాడుకుంటాంది ఆటల మరి కాడ అయ్యో ఆటల మరి కాడ ఆటలక్కడ సీతమాటలు అత్తాలి లంగ ఎక్కున్న దొంగ ఎక్కున్న పురం పుట్టారు సంగీతం సన్నాసున్నారు గంటలు గెట్లే వాళ్ళు ఉండరు అన్నదాని మాటలంట ఉండరే అమ్మ దాని రోజు మీకు తండ్రి వస్తాను మీకు తల్లి మీ అవ్వ చూడు లంగ కన్నదేమో మీ అమ్మనైనా దొంగ కన్నదేమో కులంగా కవల కులమే కవల ఏ జాతి కింద వాళ్ళు అన్నారే అమ్మ వంట వరుకుంటా అడవిలో స్త్రీ వల్లే కలకలయుడు కన్నీరు తీసుకుంటా కనతది వేడిగా ఉన్నది అయ్యో గమలాంటి కలగైనా కన్న తండ్రి వెళ్తాంది అయ్యో అయ్యో అడవిలో తినముచ్చుకున్నది అవసరం ఆడిపోయి కలగల ఒక కలదాపుకున్నదే అమ్మ ఆనాడు కన్న తండ్రి దగ్గరికి వచ్చేప్పుడు కళ్ళవారు కూర్చుండు మనగల్ల మోక మాట నా బిడ్డ నీది చాలా కాదు నా బిడ్డ బిడ్డ తెలిసిన మల్లరికే నా బిడ్డ తెలియకు పళ్ళు కొట్టినాడా నా బిడ్డ పళ్ళు కొట్టినాడా నా బిడ్డ పిల్లలు తిట్టినాడా నా బిడ్డ పడగల్ల మోక మాట నా బిడ్డ మల్లరీతు నా బిడ్డ తెలియకు బిడ్డ నీలోన బాధలైనా నా బిడ్డ నీలోన బాధలైనా నా బిడ్డ నాతోటి చెప్పలేవా నా బిడ్డ కలగల్ల మోక బిడ్డ కలకాదు నచ్చినది తెలిసిన మల్లరీతు బిడ్డ మనసుల మాటల
అట్లా ఇక్కడ తీయడం వల్ల లక్ష్మి మన అవ్వనుడే గొల్లోని పాల కాచబడి నా కవులను వడగల్ల కాచడు సరళ చక్కని బట్ట కాచబడి గౌలోని వడగల్ల కాచబడి కన్నదా అట్లా కాకమైన కోటలు కొబ్బరి పిల్లలు కాచబడి కన్నదా అబ్బా లక్ష్మి కన్నదానే మాట చెప్పే నాయనా మన గదులు మన కులవేకు వాళ్ళు ఉన్నవనా నా కులవేకు వాళ్ళు ఉన్నవనా అయ్యా ఈ జెండగడ్డ కడ మండు తిండకడ మమ్మల్ని ఆడుకుంటారు పోతున్న అయిన వాళ్ళ కాళ్ళు వెక్కి కోడళ్ళ కాళ్ళు వెక్కి నాయన చలిగా జరుగుతా ఊరి కన్నా నీటి కట్ట మమ్మల్ని ఆడుకుంటారు నాన్న నేను మనసులు పాదలు కొంగు పక్కన దొరమాల పొంగు వరసిన కదిపోయేసి ఈగలకి వెళ్తుంది వీళ్ళు తాళ్ళకి సన్నదులుగా చిన్నమా ఆనాడు బిడ్డ కలిగినేమి ఆటల వెనక తీగ మాటలొచ్చినాయి ఆయన మా తల్లి లంగయ్య కన్నా దొంగయ్య కన్నా కన్నతన ప్రశ్నిస్తా ఉన్నదే అమ్మా అప్పటికిప్పటికన్నా పిల్లకి వరకు ఉండిలే దెబ్బ ఉన్నాడు అరే రే ఎవరి మాట పట్టుకొని వచ్చి కనుక ఆయన మా తల్లి లంగయ్య కన్నా దొంగయ్య కన్నా అంటే బిడ్డ నీకు ఎవరికి బిడ్డ చరిత్ర చెప్తే నేర్పడుతూ ఉన్నారు మరి బిడ్డ మన ఊరు సుభాషేనే పట్టం నీ తల్లి పేరు సుభద్ర దేవి బిడ్డ నీ తల్లి గర్భన 3 చెక్కలే గెలిపించింది నీకంటే పెద్దోని మీ అన్న ఉమ్మత రాదున్నాడు నీవైనా శశరేఖ దేవి ఉన్నది బిడ్డ మీ కౌలపై గెలిపించిన రోజు 21 వెళ్ళాక నీ తల్లి నచ్చింది తల్లి మరణం అయిపోతే నీ అన్నచ్చి ఆడ కుండబట్టి నీ అన్న తల్లిని దానం చేయదు వాడు పంచన పాపాతరు కుంచన కురదోయుడు రాకుండా రాపాడని బిడ్డ పసిపిల్ల మీరు కసికాంతి అడ్డబాబా కట్టుకుని తల్లి దానం చేసుకుంటా నీ తల్లి దానం చేసుకుని కనుక లోగిలకి వచ్చి బిడ్డ మీరు తీసుకొని మీ వైన కాళ్ళ విని చేసిన కొడలా శశరేఖ అవలేని బిడ్డ అవలేని పిల్లలు బిడ్డ కొన్ని పాలు పోయి అంటే మరి ఒక నేరం పెట్టి కనుక ఇంటికి లేవటిచ్చి నీ అన్న కనుక నేను చూసిన నాలుగు కనుక తిని మన తిండి తిని మన మానబట్ట గట్టి లోకం మనకి నరవై నాలుగు నా తీలా మాట్లాడి అటువంటి పంచన పాపాత్తాడు కుంచిన కురదోయి మరి నీ అన్న నీ అన్న 1కి 2 2కి 3 చెప్తే నీ అన్న నా తిట్టుకొట్టి ఎల్లగొడితే బిడ్డ నువ్వు అడ్డబాబు కట్టుకొని నీ ఊళ్ళో చేరే వచ్చి నేను అయిన వాళ్ళ కాళ్ళు మొక్కి నా బిడ్డ చదువుకున్నా శ్రీవల్లి కాని వాళ్ళ కాళ్ళు మొక్కి నా బిడ్డ నేను చదువుకున్నా నా బిడ్డో అవరేది పిల్లలైనా నా బిడ్డ పిల్లలు ఉన్నారమ్మా నా బిడ్డో నీ అన్న ఎల్ల కొడితే నా బిడ్డ రాత్రు చెవులు వచ్చి కుక్క లెక్క నేను అడ్డబాబు కట్టుకోని బిడ్డ నీ నడుల జీర వచ్చి బిడ్డ గ్రామానికి చిప్పు పట్టి కనుకనేవి నీ అక్క సాగిన బిడ్డ నేను కాకల్ల కొట్టకుంటానా బిడ్డ నేను చదువుకున్నా నా బిడ్డో గద్దల్ల కొట్టకుంటానా బిడ్డ నేను చదువుకున్నా నా బిడ్డో నీవైన పాపగారిని నీ అన్న పంచన బాబత్తుడే అవ్వా చిరనాడు బిడ్డ నీ అవదచ్చి తినకయ్య బిడ్డ కూనమ్మ గుర్తులే బిడ్డ నీ వదిలి అన్న ఇంటికి వెళ్ళకూడదు బిడ్డ అయిన వాళ్ళ కాళ్ళు వచ్చి కాని వాళ్ళ కాళ్ళు వచ్చి నువ్వు చదువుకునే బిడ్డ మనకు చూడచూస్తావు లేదు నా బిడ్డ పరబలయావు లేదే నా బిడ్డ నీ కళ్ళు మొక్కుతానే మొదటిందోలే అవ్వా ఇది 10 పిల్లలే విద్య నీ కాళ్ళు మొక్తే అవ్వా నాయనా నువ్వు ఒక్కొక్క మాట మాట్లాడే కుండలు ఉరిమి పేదలు వాసిపోయారా
ఈ పోరి పాడి పోరి ఉట్టంగానే వదనన్నట్టు కాలే కాటలేస్తున్న ప్రాణము ఆమె దచ్చినాడే మా పేరు పెట్టుకున్నాక ప్రాణాలు పోతాయి ఆమె ప్రాణం పోతే పాపకార వదిలింట్లకు రాని ఈ పొరగల్లే పగడి పొరగల్ల మీద మన్నాని కట్ట పట్టని నా పిల్ల బతికైన కాలమకి కానల్ల కాలమకి సాదుకున్నారా అయ్యో నీ కాలు మొక్కుతానే ఓ నాయనా ఒక్కొక్క మాట అంటే ఓ నానా గుండెలు కూలిపాయే పేగులు వచ్చిపాయే ఓ నాయనా ఏజలు చేసుకున్న పుణ్యజలు చేసుకున్న పాపము ఈ జన్మకింత మంచి నాన్న దొరికిన నాన్న ఈ పోలిపాడు వాడని పొత్తి కూడా వెళ్ళి కొల్ల గుంటలేస్తా నా ప్రాణభావన పొద్దుకొచ్చిన కొలొస్తానే పండుగలు కొడుతున్న నా ప్రాణభావన ఇలా సాగిన బాకెట్లో నీరాల నాన్న నీ కాళ్ళు కడిగిన కాని కన్నీళ్ళతో నా బాకి నీరు అయ్యో నీ కాళ్ళు మొక్కుదారా ఓ నాయనా నా కాళ్ళు మొక్క వద్దే ఓ నానా అయ్యో రెండు రెక్కలు బట్టి ఇలా శ్రీవల్లి అంటే తోడబుచ్చిన మంత రాజాలు ఉన్నవని శశరేఖ ఉన్నదా నాన్న వీళ్ళ అన్నలు ఉన్నదాలు వాస్తున్నది పెట్టిపోయిన పేరున్న వెంకటేశ్వరులకు ఎత్తున్నదాలు అవగారు ఇల్లు కలిగి ఉన్న దాలురా ఎవరికైనా చూడు అన్న ఉన్నట్టు ఏ చెల్లెకి నాశాన్ని పీత్తని అక్కినో సుఖినో ధర్మకైన రేవచ్చు మనం అన్నన్న వేడికైనా ఓ నాయనా అయ్యా మనం వెళ్ళిపోదాం అయ్యా ఓ నానా అన్న విద్య కలిగి అప్పుడు అన్న నాయన అన్నలున్న చాలు ఆశన్న చాలు వాడు పెట్టిపోయేకున్న పేరున్న చాలు వెంకటేశ్వర గుళ్ళు ఎత్తున్న చాలు అమ్మగారి ఇల్లు కలిగిన చాలు చిన్ననాడు చిన్న పెద్ద చిన్నప్పుడు నాన్న పిలిచేది ఒక మాట వచ్చు ఇలా అన్నెత్తి చెల్లెలు మెరిగాయి కాబట్టి ఆయన అన్నబెట్టి తీసుకుపోదాం అన్నది అన్నబెట్టి పోదాం అన్నది వద్దమ్మా నా విద్య నా మాట వినే వద్దమ్మా నా విద్య నా మాట నిన్ను తీసుకొని విద్య ఇంటికి పోతే ఏదన్నా మాటంటే గుండెలు ఏదన్నా మాటంటే వద్దమ్మా నా విద్య అడగండి కనుక విద్య నిన్ను తీసుకొని అవ్వా మన ఇంటికి పోతే విద్య వాడు ఏదన్నా మాట అయితే అప్పటికిప్పటికన్నారు విద్య కన్నోడ తోడబుట్టుడు ఒక మాట మాట్లాడితే ఆడు పుట్టువాడు రేసుకొండు పుట్టువాడి అరే కన్నోడు మాట అయినా కొన్ను ఆటకోండి కానీ కన్నోడు తోడబుట్టు మాట్లాడితే కొడుచుకో తెచ్చా రేసే ఉంటుంది ఆడు పుట్టువాడికి కొన్నోడు కోసి పోలే వాడికి అదే విద్య నేను తీసుకొని విద్య వాడింటికి పోతే వాడు ఏదన్నా మాట అంటే నా గుండె కూలిపో పేవులేసిపోతే అయ్యో వద్దన్నా అన్నలున్నదాలే ఆసున్నదాలే పెట్టకున్నా నానా వాడు పెట్టకుండా కానీ పొయ్యకుండా కానీ పేరు గొప్ప అన్నట్టు వెంకటేశ్వర గుళ్ళు ఎత్తుండాలి అన్నగారు కలిగి ఉండాలి అమ్మగారు ఇల్లు ఉండాలి అంటారే ఓ నానా ఇలా నడువున్న గొప్ప ఈనాడు ఉంటది నడువున్న గొప్ప నడుముటాకిన సుఖిన ధర్మగానవరా మా నాన్న వచ్చిందాక ఇస్తాను మా ఇంటి చెల్లి జాలి కలుగుతుందా నానా ఆడవిల్ల ముట్టింది ఆ ఇంటి బిడ్డను గాని ఎన్నడికైనా గాని అమ్మగారి బిడ్డ కాదు అత్తగారింటికి వచ్చి అవగారింటికాడ ముట్టడా అత్తగారింటికాడ ముట్టడా అవగారింటికాడ చెప్పిన అవగారి ముట్టడా అత్తగారింటి పొయ్యిలు పోసిన సమయం ఆడవిల్ల ఉన్నది కదా అవగారి ఇల్లు ఉద్దరియ్య అత్తగారి ఇల్లు ఉద్దరియ్యన్నే నానా ఎన్ని రోజులకున్నా గాని నానా ఇంటి బిడ్డను గాని ఇంటి బిడ్డను గాని ఓ చేతులు పెట్టన్నాడు నానా నీ అక్కడి ఏమి లేకపోయా నువ్వు 60 ఏళ్ళ పెద్ద వలసిరా ఇలా అన్న దగ్గరికి పోదాం అనుకోని నానా నాకు తీసుకోకుండా సత్య
చేసిన తల మీద పెట్టుకున్నదమ్మా ఆ బిడ్డ గారికి నాయన నన్ను అన్న దగ్గర తీసుకుపోతే సచ్చట పుట్టాన్ని ప్రమాణం చేయించుకున్నది. సరే బిడ్డ వద్దే బిడ్డ ముళ్ళబాట అంటే అలాగే నడతాను అంటాను. నేనేం చేయనున్న బిడ్డ నీ అనుమానమే గుర్తు రా బిడ్డ కన్న తండ్రి గారికి రాయ బిడ్డ పోదామన్నాడమ్మా. నా మాట ఇంట్లో బిడ్డ ఒకట ఉండి అన్న పెట్టి తీసుకుపో అంటారు బిడ్డ బిడ్డ తీసుకున్నాడమ్మా. అల్లానే రాడి అల్లానే రాడి మనకు బిడ్డల బంగారు లోళ్ళు ముత్యాలు కూడా చూడలోళ్ళు చిత్తగరతగా ప్రవణాలు బంగారు కూడా కాపర్లే అమ్మా. రాను కనుక బిడ్డ తీసుకొని కనుక లోగిల్ల వేడికి ఎప్పుడు ఎలా వస్తాడు లోగిల్లా వేడికన్నా కన్న తండ్రి కనుక ఏమన్నాడు అమ్మా బిడ్డ అలనాడు వాడు పంచన పాపత్తుడు కుంచన కురుదోడు ఆ నాన్న కూడలు కానీ పాపకారం ఉన్న చేసలేక ముసోడ నా ఇంటికి అత్తడుగా చెప్తూ ఓటానికి చెప్పులే వచ్చింది బిడ్డ వాడు అన్న మాట నాకు గుర్తున్నాయి బిడ్డ నాకింది ఒక బిడ్డ నువ్వు ఇంట్లో పోయి కనుక అన్న నీ చెల్లి వచ్చిందంటే నీతోనే మాట అందరూ పో బిడ్డనే అమ్మా. మరి తండ్రి అన్నాడే బిడ్డ వాని ముఖం చూడ ఏదన్నా మాట్లాడు నీకు బాధ అనిపించు నాకు బాధ అనిపించు వాడు కన్న తల్లి దాని కానాపకరుడు బిడ్డ వాని ముఖం చూడ కంటే కూల కూడా సట్టుకున్నాడు. అన్నందుడో తెగింత మంచుకున్నాడు. అన్నా మంతరాజు నా అన్న దగ్గర పోతే కాదంటా లేదంటాడా. అయ్యయ్యో నాయన్న అయ్యయ్యో నాయన్న పడవుట్టిన సేలరన్నా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.